ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాలమందు మీ అందరికీ కూడా శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఈ ఉదయకాలమందు పరిశుద్ధ గ్రంథములో కొలసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 2వ వచనము, ప్రార్థన యందు నిలకడగా ఉండి కృతజ్ఞత గల వారై దాని యందు మెలకువగా నుండుడి అనే మాటను మనం గమనిస్తున్నాము. మొదటిగా ప్రార్థన గురించి కొద్ది మాటలు మీ ముందుంచాలని ఆశిస్తున్నాను. ప్రార్థన యందు నిలకడగా ఉండుడి. ప్రార్థనలో నిలకడగా ఉండండి అనగా ప్రార్థనా జీవితంలో అస్థిరులుగా ఉండక పట్టుదల కలిగి ఉండుడి. ప్రియ దేవుని బిడ్డలారా, యబ్బోకు రేవు దగ్గర మన పితరుడైన యాకోబు యొక్క పట్టుదలను గమనించండి. నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని నిన్ను పోనీననిను అనే మాట కనబడుతుంది. అలాగే హోషేయలు ఏముందో తెలుసా? మగసిరి గలవాడై అతడు దేవునితో పోరాడిను, అతడు దూతతో పోరాడి జయముందెను. నిలకడగా అనగా ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేయుట అనగా విరామము లేకుండా ప్రార్థించుట. పూర్వీకులు గొలుసుకట్టు ప్రార్థనలు చేసేవారు. వారి విశ్వాసముతో నిలకడగా ఉండి ప్రార్థించేవారు. పూర్వం భగత్ సింగ్ గారు గంటల తరబడి ప్రార్థనలో గడిపేవారు. ఇప్పుడు అలాంటి ప్రార్థనా పరులు ఏరి, ఇప్పుడు ప్రసంగికులు పాటలు పాడేవారే ఎక్కువయ్యారు. కానీ ఇప్పుడు చాలా మంది జీవితాలలో ప్రార్థన బాగా లోపిస్తూ ఉంది. ఎడతెగక ప్రార్థన చేయండి అని పౌలు గారు కూడా రాస్తూ ఉంటారు. నిలకడగా, రెండో మాట నిలకడగా అంటే విసుకక నిత్యము ప్రార్థించాలి. పాటలు పాడినంతసేపు, ఇతర కార్యక్రమాలు జరిగినంతసేపు ఓపికగా కూర్చుంటారు. ప్రార్థించేటప్పుడు ఒకరి తర్వాత ఒకరు మెల్లగా జారుకుంటారు. ప్రార్థన అనగానే విసుగుదల. టీవీల దగ్గర లేదా ముసలమ్మ ముచ్చట్లకు గంటల తరబడి సమయాన్ని వెచ్చిస్తూ ఉంటారు. దేవుని సన్నిధికి 2 గంటల సమయాన్ని ఇవ్వడానికి ఎంత బాధపడిపోతారో. ఆలస్యం అవుతుందంటారు, త్వరగా ముగించాలంటారు. ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు దేవుని సమయాన్ని ఎంతగా దొంగిలిస్తావో అంతగా ఒక దినాన బాధపడతారు. చాలా మంది ప్రారంభ ప్రార్థనకు రావడానికి ఇష్టపడరు. ఆ 2 గంటలలో కూడా ఒక అర్ధ గంట ఏదో ఒక విధంగా ఎగ్గొట్టేయాలి. గంటన్నర గడిపితే చాలు, లేదా గంట గడిపితే చాలు వచ్చాం అని కనబడ్డాను. కానీ నేను జ్ఞాపకం చేస్తున్నా, ఒకరోజు ఇదంతా ప్రభు నేను అడుగుతారు. ఆరాధన సమయం ఎంత, నువ్వు ఆరాధన సమయంలో గడిపిన సమయం ఎంత? కనుక నిలకడ కావాలి. రెండోది కృతజ్ఞత గలవార యుండుడి. ప్రతి విషయమునందు కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఎలాగు చేయుట? యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తము, ఆయన చేసిన ఉపకారములను మేళ్లను మరవద్దు అంటున్నాడు. సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు. మనకంటే చిన్నవారు, మనకంటే పెద్దవారు, బాలురు, యవ్వనులు మన కళ్ళ ముందు కాలగర్భంలో కలిసిపోయారు. ఈరోజు మనం ఇలా సజీవులుగా భూమి మీద ఉన్నాము అంటే నిజంగా అది మేలు కాదా? అది ఉపకారం కాదా? సజీవులమై ఉంటేనే కదా మేలైనా కీడైనా చూడగలిగేది. నేను గోతులోనికి దిగిన ఎడల నా ప్రాణం వలన ఏమి లాభము? మన్ను నేను స్తుతించునా, నీ సత్యమును గూర్చి అది వివరించునా. కనుక ఈ ఉదయకాలం జ్ఞాపకం చేస్తున్నాను, ఈ భూమి మీద మనం సజీవులుగా ఉన్నాం గనక తప్పకుండా కృతజ్ఞతాస్తుతులు దేవునికి తెలియచేయాలి. చాలా సంవత్సరాల క్రితం ఒక విశ్వవిద్యాలయంలో ఒక ఆధ్యాత్మిక సంస్థ వారు అక్కడ విద్యార్థులకు చిన్న ఎగ్జామ్ పెట్టారు. అందులోని ఆ ప్రశ్నకు జవాబు ఒక్క మాటలో రాయాలి, తెలియజేసిన తేదీలోగా ఆ జవాబు పంపాలి. సరి అయిన జవాబునకు ఒక మంచి బహుమతిని కూడా ప్రకటించారు. ఆ ప్రశ్న ఏమిటనగా, పాపములలో మహాపాపము ఏది? మీరేమనుకుంటున్నారు ఈ మాటలు వింటున్న మీరు? పాపములలో మహాపాపము ఏది అంటే కొందరు వ్యభిచారమని, కొందరు దొంగతనమని, కొందరు లేక మరొకటని, విగ్రహారాధనని, ఇలా రకరకాలుగా వ్రాశారు. కానీ ఒక అమ్మాయి పంపిన జవాబుకు బహుమతి ప్రకటించారు. ఏమిటి ఈ అమ్మాయి రాసిన ఆ ప్రశ్నకు జవాబు అంటే, కృతజ్ఞత లేకపోవడమే మహాపాపము. నిజమే, వ్యభిచారము కంటే, లేక విగ్రహారాధన కంటే, లేక దొంగతనం కంటే, అన్నిటికంటే కూడా ఘోరమైనది ఏమనుకున్నాము అంటే కృతజ్ఞత లేకపోవడమే.
ప్రియ దేవుని బిడ్డలారు, ఈ జవాబులు ఎంత లోతైన భావం. కనుక కృతజ్ఞత లేని వారు వేల కొలదిగా కూలి ఉన్నారు అంటాడు కీర్తనకారుడు. కనుక ప్రతి విషయంలో కూడా మనం దేవునికి స్తుతి చెల్లించాలి. అందుకే పౌలు గారు రాస్తున్నాడు, ప్రార్థనలోనేమో నిలకడ, రెండోది కృతజ్ఞత కలిగిన వారుగా ఉండాలి, మూడోది మెలకువగా ఉండాలి అని వ్రాస్తున్నాడు. నిజంగా క్రైస్తవుడు గనక మెలకువ గనక లేకపోతే నీ కుటుంబాన్ని సాతానుడు ఏ విధంగా శోధిస్తాడో ప్రభు అన్నారు, పేతురు నిన్ను సాతానుడు జల్లెళ్ళలో జల్లించాలనుకుంటున్నాడు. అవును, మీరు గనక తస్మాత్తుగా గనక లేకపోతే మిమ్మల్ని శోధిస్తాడో, కుటుంబాన్ని శోధిస్తాడో, ఎవరిని ఎలా శోధిస్తాడో కూడా మనకు అర్థం కాని పరిస్థితి. అందుకే ఆత్మీయమైన జీవితంలో ఈ ఉదయకాలం ముందు ప్రతి ఒక్కరూ కూడా మెలకువ కలిగి ఆధ్యాత్మికమైన కళ్ళజోడు కలిగిన వారుగా మెలకువగా మీరుండాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. మరి 5 కన్యకులు మెలకువగా లేనందువల్లే కదా పెండ్లి కుమారుడు వచ్చాడు వెళ్ళిపోయాడు అంటే దేవుని రాకడ వస్తుంది అని గమనింపలేక చాలా మంది సండే వెళుతున్నామా లేదా అంతే తప్ప మెలకువతో సిద్ధపాటు లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు. కనుక ఈ ఉదయకాలం మందు ప్రియ దేవుని బిడ్డలారా, మొదటిగా ప్రార్థనలో మీరుండాలి, రెండోది నిలకడ కూడా మీకు కావాలి, మూడోది దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఇక మెలకువ కలిగి ఆత్మీయమైన జీవితంలో యోనాకి అవగాహన లేక, గమనింపు లేక, మెలకువ లేక ఏం చేశాడు అంటే అతను మరి నిజంగా చాలా విచారకరంగా అతను దేవుని సన్నిధి నుండి దూరమైపోయి అతను దిగజారిపోయినటువంటి పరిస్థితి మనకు కనబడుతోంది. కనుక మెలకువే గనక లేకపోతే గనక మన జీవితాలు నడి సముద్రంలో మునిగిపోయే పరిస్థితి వస్తుందని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈ ఉదయకాలం ఉన్నటువంటి మీరు మెలకువ కలిగి జీవించాలని ప్రభు కోరుతూ ఉన్నారు. ప్రార్థించుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన మా ప్రభువా, దయగలిగిన మా తండ్రి, మీ వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాలం మందు అపోస్తులుడైన పౌలు ప్రార్థన గురించి, అలాగే నిలకడ గురించి, అలాగే కృతజ్ఞత గురించి, అలాగే మెలకువ గురించి మాట్లాడాడు. ఇవి ఒక క్రైస్తుడు కావలసినటువంటి మరి శిరోధ్యాయాలు. ప్రభువా, అటువంటి జీవితాలు మీరు మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. ప్రతి ఒక్కరూ కూడా ప్రార్థన, కృతజ్ఞత, మెలకువ కలిగిన వారుగా జీవించడానికి కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఈ మాటలు ఈ ఉదయకాలం ముందు అనేకులకు దీవెనకరముగా ఉంచండి. ఇంకా కృతజ్ఞత లేకుండా ఎవరైనా జీవిస్తున్నట్లయితే, ప్రార్థన లేకుండా జీవిస్తున్నట్లయితే, మెలకువ లేకుండా వారు జీవిస్తున్నట్లయితే ఒకసారి వారిని దర్శించి మాట్లాడమని ప్రార్థిస్తున్నాం. ఈ యొక్క దినము పెళ్లి రోజులు, పుట్టినరోజులు, రక్షణ పొందిన రోజులు చేసుకుంటున్న బిడ్డలందరినీ దీవించి ఆయుష్నిచ్చి ఆరోగ్యమునిచ్చి మేలు చేయమని ప్రార్థిస్తున్నాం. ఈ దినమెల్లా వారికి వారి కుటుంబాలకి మీరు మేలు చేయమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. మరి ఈ విన్న వర్తమానము మీ స్నేహితులకి షేర్ చేయండి, ఫార్వర్డ్ చేయండి. తప్పకుండా కూడా లైక్ బటన్ నొక్కండి. అలాగే మీ అభిప్రాయంను చాట్ బాక్స్ లో తెలియచేసి ప్రభునామాన్ని మహిమపరచండి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.